మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని విజేత స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయించింది. 3 దశాబ్దాల క్రితం మంగళగిరి ప్రాంతంలో క్రీడల పట్ల ఆసక్తి గల పలువురు యువకులు ఏకతాటిపైకి వచ్చి నిరంతరం సాధన చేసి ప్రతిభ గల క్రీడాకారులుగా ఎదిగి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారు లేకపోలేదు. అలా క్రీడల్లో ఎదిగిన వారు తాము పుట్టి పెరిగిన ప్రాంతంలో క్రీడాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలనే దిశగా అడుగులు వేసి విజేత స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ను ఏర్పాటు చేశారు. నాటి నుంచి మంగళగిరి ప్రాంతంలో క్రీడాభివృద్ధికి అసోసియేషన్ ప్రతినిధులు తమ వంతు కృషి చేస్తున్నారు. అలాగే ప్రతి ఏటా గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3వ తేదీ ఆదివారం మంగళగిరి నగర సమీపంలోని చినకాకాని వై జంక్షన్ వద్ద గల లక్ష్మీ ఫంక్షన్ హాల్లో విజేత స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కార్తీక మాసం సందర్భంగా ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన వివిధ అంశాలపై ప్రతినిధులు చర్చించారు. ఈ మేరకు మంగళగిరి ప్రాంతంలో క్రీడా మైదానం అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో క్రీడల అభివృద్ధికి మరింతగా కృషి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తగు ప్రయత్నాలు చేయాలని కూడా తీర్మానించారు. ఈ సందర్భంగా విజేత స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి తగిన శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆద్యంతం ఆహ్లాదకర వాతావరణంలో గెట్ టుగెదర్ కొనసాగింది. విజేత స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన గెట్ టుగెదర్లో అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి షేక్ ఖలీల్, కార్యదర్శి ఐ వెంకట్రావు, ప్రతినిధులు ఎం శ్రీనివాసరావు, బాపూజీ, గద్దే శ్రీను, బాజీ ఖాన్, షేక్ ఖాజావలి, రాంబాబు, మెడకాయల మస్తాన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేత స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ ప్రతినిధులు మంగళగిరి టైమ్స్తో మాట్లాడుతూ తమ అసోసియేషన్ చేపట్టబోయే కార్యక్రమాల గురించి వెల్లడించారు. నా పేరు పివిఎస్బి సత్యనారాయణ. నేను అథ్లెటిక్స్ కోచ్. నేను ప్రస్తుతం విజేత స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి వ్యవస్థాపక ప్రెసిడెంట్గా ఉన్నాను. అసలు ఈ విజేత స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2019లో మొదలు పెట్టడానికి ముందు దీని ప్రస్థానం 1990 నుంచి ప్రారంభమైంది. 1990లో నేను కూడా విజేత స్పోర్ట్స్ అసోసియేషన్లో ఒక అథ్లెట్గా ఉండి 800 మీటర్లు, 1500 మీటర్లలో పాల్గొంటూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, యూనివర్సిటీ స్థాయిలో అనేక బంగారు పథకాలు సాధించి తర్వాత నేను స్పోర్ట్స్ అథారిటీలో కోచ్గా జాయిన్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ పిటిసి కళ్యాణి డామ్ తిరుపతిలో యాజ్ ఏ ఫిట్నెస్ ట్రైనర్గా గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నాను. అసలు విజేత స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టార్ట్ చేసడానికి ముఖ్య ఉద్దేశం మంగళగిరి చుట్టుపక్కల ఉన్న పరిసర గ్రామాల్లోని ఎంతోమంది ప్రతిభ గల క్రీడాకారుల్ని ఏ విధంగానైనా సరే మంచి సామర్థ్యంతో వాళ్ళని పైకి తీసుకొచ్చి భవిష్యత్తులో మంచి మంచి ఉన్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే 1990 నుంచి 94 దాకా ఏపీఎస్పీలో మేము ప్రాక్టీస్ చేశాము. 1994లో నవలూరు పుట్ట దగ్గర ఈ అసోసియేషన్ మళ్ళీ పునఃప్రారంభించి అక్కడ నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతోమంది క్రీడాకారులను అక్కడ తయారు చేయడానికి అవకాశం దొరికింది. అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఎంతోమంది పోలీస్ కానిస్టేబుల్స్గా ఉద్యోగాలు సంపాదించి ఫిజికల్ డైరెక్టర్లుగా, పీఈటీలుగా, వ్యాపారవేత్తలుగా, రాజకీయాలుగా చాలామంది చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నారు ఈరోజు. తర్వాత 2000 నుంచి 2004 వరకు నిర్మలా జూనియర్ కాలేజ్ నందు ఈ ట్రైనింగ్ సెంటర్ని కంటిన్యూ చేస్తూ అక్కడ నుంచి ప్రాక్టీస్ చేసిన చాలామంది పోలీస్ కానిస్టేబుల్గా అవుతూ అక్కడ ప్రాక్టీస్ చేస్తూనే 2007లో రిజర్వ్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి ప్రజెంట్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ గ్రేహౌండ్స్లో పనిచేస్తున్న మిస్టర్ రాజశేఖర్ కూడా మా ట్రైనింగ్ సెంటర్ నుంచే వెళ్ళాడని చెప్పుకోవడానికి మేము గర్వంగా ఫీల్ అవుతాము. ఒక రాజశేఖర్ పేరుని పర్టికులర్గా మెన్షన్ చేయడానికి ఏమి లేదు. చాలామంది పర్టికులర్గా ఒక వ్యక్తి అని పేరు చెప్పడం కాకుండా చాలామంది. ఎగ్జాంపుల్ మా గురుప్రసాద్ని తీసుకుంటే రైల్వేస్లో ఇవాళ గార్డ్గా వర్క్ చేస్తున్నాడు. మా వెంకట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీఎఫ్లో ఉన్నాడు. మా శ్రీనివాసరావు వచ్చేసి ఆర్మీలో జాయిన్ అయ్యి ఫుల్ సర్వీస్ కంప్లీట్ చేసుకుంటూ ప్రజెంట్ బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు. మా సునీల్ని తీసుకుంటే ఆర్పీఎఫ్లో తను హెడ్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నారు. ఇంకా చాలామంది మా జయరాజ్ చెరుకుపల్లి క్యాప్టెన్ని తీసుకున్నా కూడా మా చెరుకుపల్లి క్యాప్టెన్ కూడా ఇవాళ రైల్వేస్లో ఉద్యోగాలు చేస్తున్నాడు. మా రవి ఇవాళ డీజీపీ ఆఫీస్లో పే సెక్షన్లో వన్ ఆఫ్ ద బెస్ట్. మిస్టర్ వెంకటేశ్వరరావు సివిల్ కానిస్టేబుల్కి ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నాడు. మా సీనియర్ని తీసుకుంటే ఎల్ఐసీ చేస్తూ ఎంతోమంది జీవితానికి సపోర్ట్ ఇస్తూ తను ఇవాళ మంచి స్థానంలో ఉన్నాడు.
ఇంకా మా బాజీఖాన్ తీసుకుంటే ఇవాళ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంట్రాక్టర్ మిస్టర్ ఖాజా, తను మంచి వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఇంకా మా శ్రీనివాస్ తీసుకుంటే మా శ్రీనివాస్ కూడా వాళ్ళ పిల్లల్ని బాగా చదివిస్తూ తన స్థాయికి తగ్గట్టు ఎంతో బాగా చేస్తున్నాడు. అలాగే మిస్టర్ బతులు సాంబశివరావు మంచి కాంట్రాక్టరు. ఇవాళ హైదరాబాద్ కాంట్రాక్టరు అంటే మంగళగిరి, విజయవాడ చుట్టుపక్కలలో సాంబశివరావు వేరే ఫస్ట్ వినిపిస్తుంది. చాలా సాధారణ స్థాయి నుంచి వాళ్ళ కోట్లు సంపాదించేదాకా కష్టపడి ఇవాళ అసోసియేషన్ అభివృద్ధి చేయడానికి చాలా విధాలుగా తను మాకు బాగా సపోర్ట్ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం మిస్టర్ ఖలీల్ తీసుకుంటే ఇవాళ వన్ ఆఫ్ ద బెస్ట్ సేల్స్ ఆఫీసర్గా ఉంటూ ఆంధ్ర, తెలంగాణలో మంచి ఉన్నత స్థానంలో ఉన్నాడు. బాపూజీ తీసుకుంటే లయోలా పబ్లిక్ స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా ఉంటూ హెచ్ఓడి అయ్యి తన దగ్గర నుంచి కనీసం 30 మందిని జాతీయ స్థాయి పోటీల వరకు తీసుకెళ్ళగలిగాడు. ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోతే పేరున ప్రతి ఒక్కళ్ళని మేము ఎంతో గుర్తు తెచ్చుకోవాలి. అలాగే ప్రస్తుతం రమేష్ని తీసుకుంటే ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో తను ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఫ్యూచర్ విజేతకి జనరల్ కండిషనింగ్ చేయడం కోసం, కోచింగ్ ఇవ్వడం కోసం తను యాక్సెప్ట్ చేశాడు. ఇవన్నీ తెలియజేయడం కోసం నేను యాజ్ ఏ కోచ్గా, యాజ్ ఏ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ముందుగా నా పేరు వెంకట్రావు అండి. నేను హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. విజేత ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ ఈ రోజున అందరం గ్యాదర్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. విజేత స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారుల్ని ఆర్థికంగా లేకపోతే అనేక రకాలుగా చేయూతనందించి వారికి సరైన సౌకర్యాలు అందించడం మా ముఖ్య ఉద్దేశం. మేము బిఫోర్ 2020 విజేత అరణాన్ని మంగళగిరిలో చాలా గ్రాండ్ సక్సెస్గా చేశాము. కానీ తర్వాత కాలంలో అనేక కార్యక్రమాలు చేయవలసి ఉన్నా కానీ కరోనా వల్ల రాణించలేకపోయాము. కనుక 2024లో ఒక రన్ను, ఒక గేము ప్రపోజల్ పెట్టాము. అది విజయవంతం చేయడానికి అందరం సాయశక్తిలో కృషి చేస్తాము. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులకి మేము చేయూతనివ్వడానికి ఎల్లవేళ మా అసోసియేషను అన్ని విధాలుగా ఫిజికల్ డైరెక్టర్స్గా కానీ వేరే విధంగా కానీ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్గా కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సార్. అందరికీ నమస్కారం అండి. విజేత స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ ఆర్గనైజేషన్ మంగళగిరిలో స్పోర్ట్స్లో యాజ్ వెల్ వెల్ఫేర్లో రెండిట్లో ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో స్పోర్ట్స్ రిలేటెడ్ అట్లాగే వెల్ఫేర్ రిలేటెడ్ రెండు బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ వెళ్తుంది. ఇది వచ్చేసి చాలా ఓల్డ్ ఆర్గనైజేషన్. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఎవరైతే సెటిలర్స్ కాకుండా పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ విజేత స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గురించి తెలుసు. అయితే మేము రీసెంట్గా 2 years బ్యాక్ బిఫోర్ కోవిడ్ ఒక రన్ ప్రోగ్రామ్ చేశాము. అందులో వచ్చేసి చుట్టుపక్కల ఒక 40 స్కూల్స్, అట్లాగే 3 యూనివర్సిటీస్, అట్లాగే ఒక 4-5 ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజెస్, ఇట్లా కలిపి టోటల్ ఓవరాల్గా 1700+ పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. యాజ్ వెల్ కోవిడ్లో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఫర్దర్గా హెల్త్ క్యాంప్స్, ఎందుకంటే మా గ్రూప్ సభ్యుల్లో చాలామంది డాక్టర్స్ ఉన్నారు, యాజ్ వెల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్నారు, సో వెల్ సెటిలర్స్ ఉన్నారు, బిజినెస్ రిలేటెడ్ పీపుల్ ఉన్నారు, కాంట్రాక్టర్స్ ఉన్నారు. సో అందరూ అసోసియేషన్తో ఏంటంటే స్పోర్ట్స్ రిలేటెడ్ వెల్ఫేర్ యాజ్ వెల్ సోషల్ వెల్ఫేర్ రెండు ప్రోగ్రామ్స్ సైమల్టేనియస్గా చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి ఈరోజు మేము ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో కానివ్వండి ఒక తీర్మానం చేయడం జరిగింది. డెఫినెట్లీ మంగళగిరి అట్లాగే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో స్పోర్ట్స్ రిలేటెడ్ అట్లాగే సోషల్ రిలేటెడ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేయడంలో మా విజేత తరపున సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పేసి తెలియజేసుకొని సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. నా పేరు రేఖా రాజశేఖర్ అండి. ప్రెజెంట్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ గ్రేహౌండ్స్లో వర్క్ చేస్తున్నాను. ఈ స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంగళగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి అలాగే విద్యార్థులకి స్పోర్ట్స్ మీద అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ఉచితంగా అన్నమాట క్రీడల మీద ఆసక్తి ఉన్న వాళ్ళని మనము దేశ స్థాయి వరకు తీసుకెళ్ళడానికి మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో ఎందుకు అంటే నిష్ణాతులైనటువంటి కోచ్లు అలాగే గైడ్ చేయడానికి చాలామంది ఉన్నారు. మేమందరం కూడా వివిధ రంగాల్లో అందరం కూడా స్థిరపడి ఉన్నాము. జాతీయ స్థాయి అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా మంచి బహుమతులు గెలిచి ఈరోజు వివిధ ఉద్యోగాల్లో స్థిరపడి ఈ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ని ముందుకు తీసుకెళ్తానికి ముందుకు వచ్చామండి. ఒక కుటుంబంగా మేమందరూ ఉండి 20 సంవత్సరాల నుంచి మేము సర్వీస్ చేస్తూ ఉన్నాము. ఈ స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా మేము తెలియపరుస్తుంది ఏంటంటే మా దృష్టికి తీసుకొచ్చినటువంటి విద్యార్థుల్ని మేము వెతికి
ఈ క్రీడా సంస్థ ద్వారా ఇంకా దేశ స్థాయిలో విజయాలు సాధించడం కోసం మా అహర్నిశలు కృషి చేస్తామని, దీనికి గాను అందరూ కూడా తల్లిదండ్రులు, విద్యార్థులు సహకరించాలని మీ మీడియా సభ్యుల ద్వారా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. విజేత వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు రుద్రు రవికుమార్. విజేత వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ట్రెజరర్గా వర్క్ చేస్తున్నాను. మా యొక్క ఏజెండా ఏంటంటే మంగళగిరి అర్బను, రూరల్ని ఉన్న స్థాయి పిల్లల్ని మేము వాళ్ళని అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయికి తీసుకెళ్లే ఉద్దేశంతో మేము ఈ శిక్షణని ప్రవేశపెడుతున్నాం సార్. దయచేసి ఈ మంగళగిరి అర్బను, రూరల్లో అటువంటి సోదరులు అందరూ గమనించి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం సార్. అట్లానే ఒక చిన్న విన్నపము, ఇప్పటి వరకు మేము ఎటువంటి స్పాన్సర్స్ లేకుండా మా యొక్క అసోసియేషన్ తరపు నుంచే ఇప్పటి వరకు ఉన్న ఫండ్స్ని మా యొక్క గ్యాదరింగ్ చేసుకొని, జనరల్స్ కానీ మా అసోసియేషన్ తరపున ఒక 20 మంది పోలీసు సహోదరులు ఉన్నారు సార్. వాళ్ళ నుంచి కూడా ఒక సహాయం తీసుకొని వాళ్ళ యొక్క ఉద్దేశంతో ఇటువంటి ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ముందుకు సాగిస్తున్నాం సార్. అట్లానే భవిష్యత్తులో మన మంగళగిరి అర్బన్ నుంచి, రూరల్ నుంచి కానీ ఎటువంటి డోనర్స్ కానీ ఉన్నా మాకు సహాయపడే విధంగా తెలియపరచమని మా తరపు అసోసియేషన్ నుంచి మేము కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు సార్. Now, yeah.